సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. ఎంత మంచి అబద్ధం చెప్పినా, ఎంత చక్కని అబద్ధం చెప్పినా మనుషులకు ధైర్యము పుట్టదు. కానీ సత్యము మాత్రమే మనుషులను స్వతంత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటా సత్యము అంటే, ఈరోజు మనం వినాల్సిన మాట, మనం ఖచ్చితంగా మన హృదయంలో రాసుకోవాల్సిన మాట ఏంటంటే, పరలోక రాజ్యం చేరే ముందుగా అనేక శ్రమలను అనుభవించాల్సి ఉంది. ఏం పాస్టర్ గారు, యేసుప్రభు నమ్ముకుంటే అంత హ్యాపీగా ఉంటుందని అనుకున్నాను, కానీ శ్రమలు వస్తాయి అంటున్నారేంటి? హ్యాపీగా ఉండదని నేను చెప్పట్లా, కానీ శ్రమలు వస్తాయి అని చెప్తున్నా. సంతోషంగా ఉండదని నేను చెప్పట్లా, కానీ శ్రమలు వస్తాయి అని చెప్తున్నా. ఇక్కడ ఈ దైవజనుడు శిష్యుల మనసులను దృఢపరుస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఈ రోజున ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఆత్మహత్య వార్త లేకుండా రోజు గడవట్ల. ఎంతమంది తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. అన్ని చావులకు మూలం ఒకటే, ఏంటంటే మా వల్ల కాదు, మేమిక భరించలేం, మేమిక ఈ శ్రమ తట్టుకోలేం, మేమిక ఈ బాధ భరించలేం. ఎన్నాళ్ళు పడతాం ఈ శోధన, ఎన్నాళ్ళు పడతాం ఇలాంటి మనిషితో, ఎన్నాళ్ళు పడతాం ఇదే అనారోగ్యంతో, మా వల్ల అవ్వట్లేదు. ఎందుకు అంతగా మనుషులు కృంగిపోతున్నారంటే, వాళ్ళు సిద్ధపడి లేరు గనక, సత్యము గ్రహించలేరు గనక వాళ్ళు ఇంకా ఒక బంధకంలో ఉన్నారు. మనం గనక బోల్డు డబ్బులు సంపాదించేస్తే మనకే శ్రమలు ఉండవు. ఈరోజు ఎంతమంది పిచ్చోళ్ళు ఇదే బాధ వాళ్ళకి, ఇంకా 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 రావాలి. ఏంట్రా మీ బాధ అంటే, బోల్డు డబ్బులు సంపాదించుకుంటే మాకే శ్రమ చెప్పండి ఉండదు. కొందరు బాధ ఏంటంటే, మాకు డబ్బులు లేదు కాబట్టే శ్రమలు వస్తున్నాయి, మాకే గనక డబ్బులు ఉంటే ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ రోగం రాదు. ఇది మరొక అబద్ధం. శ్రమ కలుగుతుంది, సమస్యలు వస్తాయి, శోధనలు కలుగుతాయి. వీటికి మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి. అందుకే దేవుడు వాక్యము మనము శ్రద్ధగా చూస్తే, దేవుడు మనలను ఊహల్లో నడిపించట్లా, రియాలిటీలో తీసుకెళ్తున్నాడు. ప్రాక్టికల్ లైఫ్ అంతా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా అని చెప్తున్నాడు. నా యందు మీకు సమాధానం కలిగినట్లుగా నేను ఈ మాట చెప్తున్నా, వినండి. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినా కూడా మీరు భయపడద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.